హాయ్ అందరికీ! మళ్ళీ ఈ వీడియోతో వచ్చా అనుకుంటున్నారా? ఈ వీకెండ్ మా ఊరెళ్ళామండి. ఎందుకనా మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు కాశీ వెళ్లారు. పూజ పెట్టుకుందాం వచ్చేయండి అన్నారు. సర్లే వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా మా బుడ్డోడిని అడిగాము. ఊరెళ్దామా నాన్న, నానమ్మ, తాతయ్య వాళ్ళ ఇంటికి అని. వెంటనే గంతులేసాడు ఇంట్లో. అమ్మ పద వెళ్దాం వెళ్దాం అని వాడు బ్యాగ్ తీశాడు. కబోర్డ్‌లో ఉన్న బట్టలన్నీ తీసి బ్యాగ్‌లో వేసేసాడు. బాబా పద పద కార్ కీస్ తీసుకో అన్నాడు. ఎంతలా ఎక్సైట్ అయిపోయాడంటే చిన్నప్పుడు మనమే గుర్తొచ్చాం నాకు. మన అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే మనము అంతే కదా! 1 వీక్ ముందు నుంచి ఫ్రెండ్స్‌కి చెప్పేసి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా? వెళ్ళిపోవాలా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంతకీ మా ఊరెక్కడో చెప్పలేదు కదా! మా ఊరు బాన్స్వాడ దగ్గర ఉన్న బుడిమి విలేజ్ అండి. ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము ఊరెళ్ళడానికి. చూడండి కార్‌లో ఎంతలా గెంతుతున్నాడో. అమ్మ రీచ్ అయిపోయాము. అమ్మ ఊరొచ్చేసిందా? అమ్మ నాని తాత ఎక్కడ అని అడుగుతూనే ఉన్నాడు. పాపం ఇంక చిన్నోడికంత తెలీదు. వాళ్ళు కనిపించాక ఎక్సైట్ అవుతాడు. ఎక్కడో కార్‌లో వెళ్తున్నాం అనుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్తున్నామో వాడికి ఇంకా తెలియలేదు. ఇంకా మేమైతే ఊరెళ్ళిపోయామండి. ఇంకా మార్నింగ్ మా ఊర్లో ఉన్న హనుమాన్ టెంపుల్‌లో సింధూరం పెట్టించాలని అనుకున్నాడంట మా ఆయన. దాని కొరకు అన్నీ తెచ్చి ఇంట్లో సిద్ధం చేశాడు. హనుమంతుడికి సింధూరం పెట్టాలి అనగానే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పి ఒక స్టోరీ నాకు గుర్తుకొచ్చింది. అమ్మమ్మ హనుమంతుడికి సింధూరం ఎందుకు ఎక్కిస్తారు? మనం ఎందుకు ఈ ఆరెంజ్ కలర్ బొట్టు పెట్టుకుంటామని చిన్నప్పుడు నేను మా అమ్మమ్మని అడిగాను. వెంటనే మా అమ్మమ్మ ఒక స్టోరీ చెప్పింది. సీతమ్మ వారంట సింధూరాన్ని తన నుదుటిన పెట్టుకుంటా ఉంటే హనుమంతుడు వెళ్ళి అడిగాడంట, అమ్మ ఈ సింధూరాన్ని ఎందుకు నీ నుదుటిన ఇలా పెట్టుకున్నావు అని. అప్పుడు సీతమ్మ చెప్పిందంట, ఇది రాముల వారి ఆయుష్ హనుమ అని. వెంటనే హనుమంతుడు అక్కడున్న సింధూరాన్ని అంతా తన ఒంటికి పూసేసుకున్నాడంట. అంత భక్తి రాముల వారంటే కదా హనుమంతుడికి. నాకు ఆ స్టోరీ చిన్నప్పుడు చాలా నచ్చేది. ఇంకా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రామనామాన్ని తమలపాకుల పైన రాసి మాలలా కుచ్చి వేశామండి. ఇంకా హనుమంతుడి కొరకు వడాల పేరు అన్నీ సిద్ధం చేసి పూజ కొరకు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి పూజ అంతా చేసుకొని ఇంటికి వచ్చాం. ఇంకా మార్నింగ్ నుండి ఇల్లంతా ఒకటే హడావిడి స్టార్ట్ అయిపోయింది. వచ్చిన చుట్టాలతో, పిల్లల అల్లరితో. ఇంకా మా అత్తమ్మ నైవేద్యం కొరకు మా అందరి కొరకు గుమ్మ గుమ్మలాడే వంటలన్నీ సిద్ధం చేసి ఉంచేశారు. ఇంకా మా బుడ్డోళ్ళైతే వచ్చిన వాళ్ళందరితో ఆడుతూ బాగా ఎంజాయ్ చేశారు. అదేంటో కానీ మనం ఏదైనా పని పెట్టుకున్నామంటే పిల్లలు బాగా సతాయిస్తారు కదా! పూజకి పువ్వులు కుచ్చుదామంటే చిన్నోడు ఆ పూలను తీసి పాడేస్తూ అక్కడ పెట్టిన పసుపు కుంకుమలతోని హోలీ ఆడుకుంటూ అసలు ఎంతలా అల్లరి చేస్తున్నాడో. ఇంకా పెద్దోడిని చూడాలసలు. పూజంతా వాడే చేయాలి అన్నలా బిల్డప్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళ తాత పైన ఎక్కి కూర్చొని మొత్తం దేవుడికి అలంకరణ వాడే చేస్తాడంట. అక్కడ పెట్టిన అరటిపండు వాడే తినేసాడు. ఎంతలా అల్లరి చేస్తున్నాడో. అదేంటో గానీ అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే అల్లరి ఎక్కువైపోద్ది. ఇంకా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి కథంతా వినేసాము. సత్యనారాయణ స్వామి పూజ అనగానే గుర్తొచ్చేది ఎంతో ఇష్టమైన సిర. కానీ సత్యనారాయణ స్వామికి ప్రసాదం తీసుకోకపోతే అంతే కోపమంట. అమ్మో! ఆ భయం చిన్నప్పుడు చాలా వేసేది. ఇంకా వెంటనే సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకొని అందరం భోజనాలు చేసేసాం. ఇంకా అందరూ ఒక చోట చేరారంటే కబుర్లకి లిమిటే ఉండదు కదా! అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈసారి ఇలా గడిచిందండి మా వీకెండ్. మీరు కూడా ఎంజాయ్ చేసుంటారు కదా! ఎలా చేశారో మాకు కమెంట్ చేయండి. ఆగండోయ్! నెక్స్ట్ రీల్ కొరకు స్క్రోల్ చేసేస్తున్నారా? ఒక్క సెకండ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోకి లైక్ కొట్టండి. విత్ ఆల్ లవ్. బాయ్ బాయ్.